హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. హ్మ్, అనుకుంటూ ఇక కాంచన రాగానే ఇక అప్పుడే కూరగాయలు పట్టుకొని వస్తాడు. ఇక వెంటనే కూరగాయలు బెండకాయలు అనుకుంటూ వెళ్తూ ఉండగా హలో నట సామ్రాట్ అనుకుంటూ శకుంతల పిలుస్తుంది. ఏంటిది, ఏంటక్క బాగున్నారు అందరూ అనుకుంటూ పిలవగానే ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు మీరందరూ అనుకుంటూ చెప్పగానే అంటే అంటే ఏంటి వాచ్మ్యాన్ బట్టలు వేసుకున్నావు, అంటే ఈ ఇంటికి కాపలాగా ఉంటున్నావా? ఏ అమ్మ కాంచన, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఓ పని మనిషా, అదే అనన్య ఏం చేస్తుంది? అనన్య ఏం పని చేస్తుంది అనుకుంటూ చెప్పగానే అప్పుడే అనన్య కూడా వస్తుంది. అమ్మ అనన్య, మాటల్లోనే వచ్చేసావు కదా, ఏ అమ్మ ఏం పని చేస్తున్నావు? ఉన్న సంత ఇంట్లోనే దిగినట్టున్నారే అనుకుంటూ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటికి కాబోయే మహారాణిని, నన్ను చూసి అలా అంటున్నావేంటి? ఏంటి ఈ ఇంటికి మహారాణివా? ఈ ఇంట్లో ఆనందం ఉంది కదా, నువ్వేంటి మహారాణి అని మాట్లాడుతున్నావేంటి అనుకుంటూ ఇక అప్పుడే శకుంతలకు డౌట్ వస్తుంది. లేదు, ఇదేదో జరుగుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఈ ఇంటి పని వాళ్ళు కాదు, ఏదో నాకు తెలియకుంటూ దాచుతున్నారు అనుకుంటూ అప్పుడే శకుంతలకు డౌట్ వస్తుంది. ఏంటి కంచన, నువ్వు నాకు తెలుసని ఆ ఆనందకు చెప్పగానే ఎందుకు సైగ చేస్తున్నావు? చెప్తే ఏమవుతుంది అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే కాంచన కూడా తడబడుతూ ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు అనుకుంటూ ఇక తను అడిగేసరికి ఇక తను చాలా కన్ఫ్యూజ్ అవుతూ భయపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లహరి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక తనకు దాహం కూడా అవుతుంది. నాకు ఇప్పుడు దాహంగా ఉంది, వాటర్ కొనుక్కుందామన్నా కూడా డబ్బులు కూడా లేవు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఒకవేళ ఇంటికి వెళ్ళిన బంగారం ఆస్తి తేలేదని నన్ను ఇంకా టార్చర్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మకు చెప్పుకుందామంటే అమ్మకు ఇప్పుడే చాలా బాధలో ఉంది. పెద్దమ్మ హెల్త్ ఎలా ఉంటుందోని తను చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా పరిస్థితి చెప్తే కూడా అమ్మ ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏంటి దేవుడా, నాకు ఇలా చేసావెందుకు అనుకుంటూ లహరి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇక తను నడుచుకుంటూ ఇక ఇంటికి కూడా వెళ్తుంది. ఇక అప్పుడే లహరి వల్ల అత్తయ్య ఉండి ఏంటి ఆస్తి పేపర్లు ఏవి, బంగారం తెచ్చావా అని అడిగేసరికి అంటే అత్తయ్య ఏంటి ఇక తెలీదా? అయినా మీ ఇంట్లో నుంచి చిల్లి గవ్వ కూడా రానివ్వకుండా చేస్తావేంటి? నువ్వు మనిషివేనా? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ ఇప్పటికే చాలా ఇచ్చేసింది. అవన్నీ తాకట్టు పెట్టి తాగుకుంటూ తినుకుంటూ అప్పులు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇవ్వలేదని ఎందుకు అలా చేస్తున్నారు? అయినా మా అమ్మ నా లైఫ్ ఇక్కడ చాలా బాగుందని తను ఊహించుకుంటుంది. కానీ మా అమ్మకు నా సిచ్యువేషన్ కూడా తెలియదు అనుకుంటూ ఇక లహరి మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆస్తి పేపర్లు తెస్తేనే ఈ ఇంట్లోకి రావాలి, లేదంటే నువ్వు ఎక్కడనైనా ఉండు అనుకుంటూ ఇక తను అనేసరికి అప్పుడే సంతోష్ కూడా ఉంటాడు. ఏవండి, మీరైనా మాట్లాడండి, నా కడుపులో బేబీ ఉంది, నన్ను కాకుండా నా కడుపులో బిడ్డను చూసైనా నన్ను లోపలికి రా అని పిలవండి అనుకుంటూ చెప్పగానే లేదు లహరి, అమ్మ చెప్పినట్టే, అమ్మ ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తుంది. ఏవండి, నా కడుపులో ఉంది మన బిడ్డ కదా, కడుపులో ఉంది మన బిడ్డ అని ఏం ప్రూఫ్ ఉంది అని చెప్పేసరికి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటూ ఇక లహరి చాలా సీరియస్ అవుతుంది. చెప్తుంటే వినపడట్లేదా? ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అని ఇక సీరియస్గా అనేసరికి ఇక లహరి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటూ లహరి ఏడుస్తూ ఉండగా ఇవన్నీ నాటకాలు నా దగ్గర నటించకు. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను చేసింది నాటకాలు కాదు అత్తయ్య, నాకు చాలా దాహంగా ఉంది. ఏంటే నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి నేను నీకు పని మనిషిలాగా కనపడుతున్నానా? లేదు, బయటికి వెళ్ళిపో అనుకుంటూ చెప్పేసరికి ఇక వెంటనే లహరి కూడా బయటికి వెళ్తుంది. ఏంటి దేవుడా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ తను బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో దర్శన్ శరణ్యను ఎంత ప్రేమిస్తున్నాడో అంతా చెప్పేస్తాడు. ఇక శరణ్య కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఏంటండి, నన్ను ఇంతగానో ప్రేమిస్తున్నారా? అవును శరణ్య, నువ్వు లేకుంటే ఒక్క క్షణం
నిమిషం కూడా నేను ఉండను అనుకుంటూ ఇక దర్శన్ చెప్పగానే ఈ మాటలన్నీ సౌమ్య వింటుంది. ఏంటి దర్శన్ ఆ శరణ్యని ఇంతగానో ప్రేమిస్తున్నాడా? ఎక్కువసేపు ఈ ప్రేమ ఉండదులేండి, మీ ఇద్దరి మధ్యలో ఎలా చిచ్చు పెడతానో చూస్తారు కదా, వెయిట్ అండ్ సీ అనుకుంటూ ఇక సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరణ్య హాక్ చేసి, ఏవండి ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అనుకుంటూ తను చాలా సంతోషపడుతుంది. ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదు, మీ ఇద్దరి మధ్యలో ఎంత చిచ్చు పెడతానంటే ఒక్కరిని చూస్తే ఒకరు విరక్తి చెందేలాగా చేస్తాను నేను అనుకుంటూ సౌమ్య మనసులో అనుకొని వెళ్తుంది. ఇక వెంటనే దర్శన్ శరణ్య ఇంటికి వెళ్తారు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళాక ఆనంద్తో, అత్తయ్య ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా అత్తయ్య. ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును, దర్శన్ నా మీద ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు చెప్పేశాడు అనుకుంటూ చెప్పగానే, అవునా అనుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంటి అత్తయ్య ఇలా ఫీల్ అవుతుంది ఏంటి? నేను సంతోషంగా ఉన్నా అంటే నాకంటే ఎక్కువ తను చాలా సంతోషపడుతుండేది, కానీ అంత డల్గా ఉందేంటి అనుకుంటూ శరణ్యకు డౌట్ వస్తుంది. ఏంటి అత్తయ్య తన మనసులో ఏదో విషయంతో తను బాధపడుతుంది, కానీ ఎవరికి చెప్పుకోలేనట్టుగా ఉంది, అసలు ఏమైంది అనుకుంటూ ఇక వెంటనే శరణ్య ఆనంద్ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా ఎందుకు వచ్చావు? అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఎందుకు బాధపడుతున్నారు అని అడిగేసరికి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు బాధగా ఉన్నాను, నేను సంతోషంగానే ఉన్నాను కదమ్మా అనుకుంటూ చెప్పగానే, లేదత్తయ్య మీ మనసులో చాలా బాధ ఉంది, ఎవరికి చెప్పుకోలేని బాధలాగా మీరు మనసులో పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది, ఏంటత్తయ్య అని చెప్పేసరికి, ఏం చెప్పుకోవాలమ్మా మీ లీలావతి అత్తయ్య బ్రతకదంటే నువ్వు ఏమవుతావో ఏమో అనుకుంటూ తను చాలా బాధపడుతుంది. అత్తయ్య అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు, చెప్పండి అత్తయ్య ఏదైనా ప్రాబ్లంలా ఉన్నారా అని చెప్పేసరికి, లేదమ్మా మరి ఎందుకల్లా బాధగా ఉన్నారు అనుకుంటూ ఇక అడిగేసరికి, లేదమ్మా కొంచెం నీరసంగా ఉంది అంతే. ఓ అంతేనా అనుకుంటూ ఇక శరణ్య కూడా వెళ్తుంది. ఇక మరోవైపేమో అనన్య ఫ్యాన్ రిపేర్ చేస్తుంది. ఇక అప్పుడే కాంచన కూడా వస్తుంది. కాంచన రాగానే, ఏంటమ్మీ ఫ్యాన్ రిపేర్ అయిపోయిందా? లేదు, ఫ్యాన్ లూజ్ చేపిస్తున్నాను. అమ్మీ పిచ్చిలేసిందా? ఫ్యాన్ లూజ్ చేస్తే ఫ్యాన్ మీద పడితే చచ్చిపోతారమ్మీ అనుకుంటూ చెప్పగానే, ఎస్ చచ్చిపోవాలని ఫ్యాన్ లూజ్ చేపిస్తున్నాను. అమ్మీ నువ్వు చచ్చిపోతావా? అయినా చావాలంటే ఫ్యాన్కి ఊడేసుకొని కూడా చావచ్చు, ఫ్యాన్ లూజ్ చేపియాలని ఏముందమ్మీ? అమ్మా నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉంటావా? నేను చచ్చిపోవడానికి కాదు, ఆ ఆనందను చంపడానికి ప్లాన్ ఇస్తున్నాను అని చెప్పేసరికి, అమ్మీ నీకేమన్నా పిచ్చిలేసిందా? నీ రూమ్లో ఫ్యాన్ లూజ్ చేపిస్తే తనెందుకు చచ్చిపోతుంది అనుకుంటూ చెప్పగానే, అమ్మా చూస్తావు కదా ఇప్పుడు నేను ఒక డ్రామా చేస్తాను, తను ఫ్యాన్ కింద ఉంటుంది, ఇక ఆ ఫ్యాన్ కూడా తన తల మీద పడితే చచ్చిపోతుంది కదా అనుకుంటూ చెప్పగానే, అమ్మీ అవునమ్మీ అనుకుంటూ ఇక కాంచన కూడా అంటుంది. ఇక వెంటనే అనన్య ఆనంద భైరవిని పిలుస్తుంది. ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఏం చెప్తావు? నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు. ఏంటి ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదా? అయినా ఇంత త్వరగా నువ్వు ఇంటి నుంచి వెళ్తున్నావంటే ఏదో ప్లాన్ చేసే వెళ్తావు కదా అనుకుంటూ చెప్పేసరికి, లేదు మరి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే నేనంటే నచ్చని మనుషుల దగ్గర ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే బెస్ట్ అనుకొని వెళ్తున్నాను అనుకుంటూ ఇక అనన్య చెప్పేసరికి, ఇక అప్పుడే ఆనంద భైరవి పాము పాము అని చెప్పేసరికి, చిన్న డ్రామా ఆడేసరికి పామ పామ అనుకుంటూ వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక అనన్య మాత్రం ఫ్యాన్ కింద నిల్చొని ఉంటుంది. ఏంటానంద పామని ఎందుకు అలా అబద్ధం చెప్పావు? ఎందుకంటే అని నవ్వుకుంటూ ఉండగా అప్పుడే ఫ్యాన్ లూజ్ అయిపోయి ఇక వెంటనే అనన్య నెత్తి మీద పడిగేసరికి, అమ్మా నా తల అనుకుంటూ ఏడుచుకుంటూ ఉండగా, ఏంటి నన్ను చంపాలని ప్లాన్ చేసావు కదా, ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు, ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా అనుకుంటూ ఇక ఆ ఫ్యాన్ నా మీద పడాలని చూసావు, కానీ ఆ ఫ్యాన్ నీ మీద పడేటట్టు నేను చేశాను. నువ్వు ఇంట్లో ఎన్ని నాటకాలు ఆడినా నాకు తెలిసిపోతుంటాయి, అయినా తినకెలా తెలిసింది అనుకుంటూ అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? నువ్వు చేసే ప్లాన్ మొత్తం నేను చూస్తూనే గమనిస్తూనే ఉన్నాను, ఆ ఫ్యాన్ నీ మీద పడాలని ఇదంతా చేశాను అనుకుంటూ ఇక వెంటనే
ఆనంద భైరవి లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే కాంచన, ఏంటమ్మి నువ్వు తనని చంపాలని నువ్వు ప్లాన్ వేసుకుంటే అన్ని ప్లాన్ మొత్తం నీకే రివర్స్ అవుతున్నాయి ఏంటమ్మి? అయినా ఈ ప్లాన్లన్నీ మనకు సెట్ కావులే, ఒక్క ప్లాన్ వేసినా గట్టిగా వేయాలి అనుకుంటూ కాంచన ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుందని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.